30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అయితే మొదట్లో వైసీపీలో జాయిన్ అయ్యి ఇప్పుడు జనసేనలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి పృథ్వీ సంచలన వ్యాఖ్యలు ముద్రగడ పద్మనాభం మీద చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు ఏందో ఇప్పుడు మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవత లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మామూలుగా ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి ఒక 30 ఇయర్స్ పృథ్వీ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు గతంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎస్వీసీ సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు. కానీ చేరిన కొద్ది రోజులకే ఏదో ఇష్యూ జరిగి అక్కడ ఆయన మీద అన్యాయంగా అక్రమంగా ఆయన ఇరికించి మరి ఆయన మళ్ళీ బయటకు వచ్చేస్తట్టు అయిపోయింది. ఇప్పుడు అతను ముద్రగడ పద్మనాభం మీద చేసేటువంటి ఒక వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలంటారు? పృథ్వీ గారు అయితే లాస్ట్ 2019లో హార్డ్ కోర్ లాగా వైసీపీకి పనిచేయటం జరిగింది. సో పనిచేసేటప్పుడు కూడా అతను జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలనే ఒక తాపత్రయంతో అన్ని పార్టీలను కూడా మాట్లాడటం జరిగింది. సరే జరిగిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పోస్ట్ క్రియేట్ చేయటం, ఛానల్లో పోస్ట్ క్రియేట్ చేయటం జరిగింది. మళ్ళీ ఈయనని ఎలాగైనా బయటికి పంపాలి అనే దానితో ఏదో ఒకటి చేయటం, ఆయన మీద రూమర్స్ ఏదో పెట్టడం, బయట రావటం జరిగిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే అక్కడ ఒక టెర్రరిస్ట్ వాళ్ళని ఎలా తీవ్రవాదులుగా తయారు చేస్తారో అలా ఉంటుంది వైసీపీలో, అలా మాట్లాడాలి, అలాంటి హార్డ్ కోర్ అంటే దేనికైనా తెగించాలి, అక్కడ శిక్షణ అలా ఉంటుంది. సో దానికి ఆ రోజు నేను మాట్లాడినటువంటి తప్పులు నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని బహిరంగంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం జరిగింది. అంటే ఆయన నా మూలాన నేను నమ్మి వెళ్ళాను, నా మూలాన కొన్ని తప్పులు జరిగాయి, నేను కొంతమందిని తప్పుగా మాట్లాడాను, సో దీనిలో నాదేమీ తప్పు కాదు, అక్కడ తీవ్రవాదులకు ఎలాంటి కోచింగ్లు ఉంటాయో అలాంటి కోచింగ్లు ఇస్తారు అక్కడ, అలా మాట్లాడమంటారు అని చెప్పటం జరిగింది. నేనైతే నమ్మాను జగన్మోహన్ రెడ్డిని, ఆయన వస్తే ఏదైనా మంచి చేస్తాడని నమ్మి వెళ్ళాను, వెళ్ళిన దానికి ఇలా జరిగిందన్నాడు. సరే అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల వరకు సినిమాల మీద ఫోకస్ చేయటమో పక్కకు వచ్చేసాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేనలోకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తిరగటమే కానివ్వండి, ఆయన అవన్నీ చేస్తూ ఉన్నాడు, అంటే క్యాంపెయిన్ చేస్తున్నాడు. సో ఇలాంటి టైంలో ముద్రగడ గారు గురించి మాట్లాడటం, అంటే ముద్రగడ గారు ఎప్పుడూ కూడా ఆయన స్వలాభం కోసం చూసుకున్న వ్యక్తే కానివ్వండి, ఎప్పుడు ఆయన కమ్యూనిటీకి మంచి చేసిన వ్యక్తి అయితే ఇప్పటి వరకు కనబడలేదు. అంటే కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఆయన బతుకుతున్నాడు, అంతేగాని కమ్యూనిటీని ఆయన ఏం ఉద్ధరించలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన కరెంటు బిల్లు కూడా కట్టాడంట ఇంటికి. సో అదే కదా పృథ్వీ అంటున్నారు, ఆయన ఇంటికి కరెంటు బిల్లు కట్టాడని చూపెట్టారంటే నేను వాళ్ళ ఇంట్లో పనివాడిగా కూడా వెళ్తాను, మీరు చూపెట్టండి ఆయన ఎక్కడ కరెంటు బిల్లు కట్టాడు అని అంటున్నాడు. అంటే వైసీపీ ప్రభుత్వం అలా వెనకేసుకొని వస్తుంది కాబట్టి ముద్రగడ పద్మనాభం కోవట్లాగా మారి ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయిపోయాడు. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా కోవర్ట్ పనులే చేసేవాడు, ఉండేది ఒక పార్టీలో, చేసేది ఇంకొక పార్టీకి పని. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ గారినితో ఉంటూనే, అంటే పవన్ కళ్యాణ్ గారిని పక్క నుండి రెచ్చగొట్టడం, అంటే నువ్వు 60-70 సీట్లు అడగాలి, పవర్ షేర్ అడగాలి, అంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ఇవన్నీ అడుగు, అంటే ఏంటంటే ఎక్కడ ఈ పొత్తు ఉండకూడదు, విచ్ఛిన్నం అవ్వాలి. సో దాంతో మళ్ళీ ఆయన ఏదైతే స్కెచ్ చేశాడో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గా ఇక్కడ పనిచేసేదానికి న్యాయం చేయాలనుకున్నాడు. అది గుర్తించటమే కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఈయన పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చూసాం కదా, ఆయన ట్రైన్ తగలబడ్డప్పుడే కానివ్వండి, ఆ ట్రైన్ తగలబడినప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు, సో కేసు పెట్టారని నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంటారు, కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ కదండి, ట్రైన్ అనేది, రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు కదా. కానీ ఆయన ఒక ప్రజానాయకుడు అని చెప్పుకునే వ్యక్తి ప్రజల సొమ్మును ఎలా తగలబెడతాడు? అది ఎంత దారుణం. నువ్వు నీ కులాని కోసం నువ్వు ప్రమోట్ చేసుకున్నప్పుడు చెయ్యాలి, వాళ్ళకి న్యాయం జరగాలన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 5%కి రిజర్వేషన్కి అగ్రీ అయ్యారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి నా పరిధిలో లేదన్నాడు, అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నాడు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన స్వలాభం చూసుకుంటాడు, ఆయనకి డబ్బులు ఇస్తే చాలు. అప్పటి వరకు ఏంటంటే ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు. స్టిల్ ఇప్పటికైనా కూడా ఆయన కాపు సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ నా ఎమ్మట కాపు సామాజిక వర్గం అంతా ఉంది అని చెప్పుకుంటూ అంత కాపు సామాజిక వర్గం మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి.
రేపు పొద్దున గెలిస్తే సీట్లు ఎక్కువ వస్తే రేపు పార్టీ స్ట్రాంగ్ అవుతుంది కదా. జనసేన పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువ గెలిచారనుకోండి స్ట్రాంగ్ అవుతుంది, ఒక కాపు లీడరు ఎదుగుతాడు. సో అలాంటప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి? పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నాడు కదా. అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా, ఆయన ఏ సామాజిక వర్గం పేరు చెప్పుకుంటూ ఆయన నేను ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయడానికే నేను ఉన్నాను బతికున్నానని నీతి వాక్యాలు చెప్తున్నాడు కదా. అది ఎక్కడ వర్తిస్తున్నది? సో రేపు పొద్దున ఆ కాపు సామాజిక వర్గం వాళ్ళల్లో మినిస్టర్లు అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గెలిచారంటే ఆయన ఎక్కడ న్యాయం చేస్తున్నాడు? ఆయన కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఆయన స్వలాభం చూసుకుంటూ ఈ రోజుటి వరకు కూడా అదే చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే తాయిలాలకి వాళ్ళ ఇంటి గేటు దగ్గర ఉన్న వాచ్మ్యాన్ లాగా పనిచేస్తున్నాడు ముద్రగడ పద్మనాభం గారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఏం చెప్పితే అది తూచా తప్పకుండా చేయటం, ఆయన ఏం చెప్తే అది ప్రెస్ మీట్ పెట్టడం, దూషించటం, పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తాననటం, ఇక్కడ నుంచి పరుగు పెట్టిస్తానటం, వెళ్ళి సినిమాల్లో ఎలాంటి భాష మాట్లాడుతున్నాడంటే నువ్వు సేమ్ సామాజిక వర్గం వ్యక్తిని ఎలా దూషిస్తావు? అది ఎంత పెద్ద నేరం. అంటే నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని అంటే ఆబ్వియస్లీ అవుతారు. ఆయన ఆ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్సే కానివ్వండి, 14 సంవత్సరాలు ఆయన చేసిన సర్వీస్లే కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు హైదరాబాద్ని డెవలప్ చేయడమే కానివ్వండి, టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే ఉమ్మడి స్టేట్లో మళ్ళీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక స్టేట్ అయిన తర్వాత అక్కడ 4 సంవత్సరాలే కానివ్వండి ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, అక్కడ పోలవరం 75% కంప్లీట్ అవ్వటమే కానివ్వండి, ఈ అమరావతి రాజధాని ఏమన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఈ పరిస్థితిలో అవసరమైనది ఎవరంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవసరం అక్కడ ఏపీలో. అలాంటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే రాష్ట్రం ఎదిగిన తర్వాత ఎవరికైనా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని యూజ్ చేసుకోవాల్సిన తరుణం ఇది. సో నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అనేది ఆ రాష్ట్రానికి ఇంపార్టెంట్. అది ఆయన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు, విదేశాల నుంచి అయినా సరే పెట్టుబడులైనా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన అవసరం స్టేట్కు ఉందనేది గుర్తించారు అందరూ కూడా. సో అందుకే కూటమిలో ఉన్న వాళ్ళే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, ఆయన ఆలోచన విధానం అది కరెక్ట్గానే ఉంది. ఈ రోజు కూడా చెప్పారు కదా, నిన్న కూడా చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యారు, ఆయన వెనకాల నేను ఎప్పుడూ తోడుంటాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఆయన ఉద్దేశం మంచిది అక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ అవసరంలో ఎప్పుడైనా కూడా సరే నేను తోడుంటాను అని అంటూ ఆయన సామాజిక వర్గానికి ఆయనకి రేపు మంచి చేసే అవకాశం ఆయనకు ఉంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. అదే ముద్రగడ గారు ఏం చేస్తున్నారు? ఒక దుర్మార్గుడికి, దుష్టుడికి ఆయన వెన్నుదన్నగా ఉంటూ వాళ్ళ కులానికే ఆయన తప్పు చేస్తున్నాడు. వాళ్ళ కులం వాళ్ళని ఎదగనివ్వట్లేదు. ఇప్పుడు మొన్న ఆయన ఇంటి దగ్గర భోజనాలు పెడుతున్నారు అని అన్నారు. సో భోజనాలు పెడుతున్నది డబ్బు ఎవరిది తీసుకొచ్చి పెడుతున్నాడు? వైసీపీ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ కులం వాళ్ళకి భోజనం పెడుతున్నాను అని అన్నాడు. వాళ్ళే నిన్ను తిట్టి వెళ్ళారుగా. నువ్వు అపోజిషన్ పార్టీ అని చెప్పి ఎవరైతే నువ్వు పవన్ కళ్యాణ్ గారితో ఉంటూ పవన్ కళ్యాణ్ గారితో నేను పనిచేస్తాను, మేమంతా కూటమి ఒకటిగా ఉంటాను, నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను అని అంటూనే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకుంటూ నువ్వు ఖర్చు పెట్టి భోజనాలు పెడుతూ నువ్వు అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉంటేనే వెన్నుపోటు పొడుస్తున్నావు పవన్ కళ్యాణ్ గారికి అనేది తెలుసుకున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా పక్కకు పెట్టడం జరిగింది. దీనికి అన్నిటికీ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆయన స్వలాభం చూసుకున్న వ్యక్తే కానీ ఎప్పుడూ కూడా ఆయన ప్రజా శ్రేయస్ కోసం పాటుపడిన వ్యక్తి అయితే కాదు. ఇది గుర్తించారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టడం జరిగింది. సో చూద్దాం మేడం, మొత్తానికి పృథ్వీ అన్న వ్యాఖ్యలు మాత్రం నిజంగా ఇంతకుముందు కూడా ఆయన అన్న లాజిక్ కూడా చిన్న మిస్ అయింది. ఎందుకంటే ఏమంటున్నాడంటే ముద్రగడ పద్మనాభం, మీరు పవన్కి ఓటేస్తే అంటే కాపు ఓట్లు అనేది కమ్మ సీఎం అవుతాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే మళ్ళీ అదే లాజిక్లో చూస్తే ముద్రగడ చెప్పినటువంటి ఒక పార్టీకి ఓటేస్తే ఎవరు సీఎం అవుతారంటే రెడ్డి సీఎం అవుతాడు. కానీ ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఓటేసిన తర్వాత సీఎం అయ్యేది చంద్రబాబు నాయుడు గారు అయినా సరే కనీసం డిప్యూటీ సీఎం అన్నా వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా హోమ్ మినిస్టర్ ఏదైనా మంచి పొజిషన్ కూడా పవన్ కళ్యాణ్కి వచ్చే ఖచ్చితంగా. కానీ అదే రెడ్లకు సంబంధించి వైసీపీకి ఓటేస్తే ఏ పొజిషన్ ఉంటుంది కాపుకి అనేది మాత్రం అసలుకి దానికి లాజిక్ లేకుండా మాట్లాడాడు. అక్కడ కూడా మళ్ళీ బూమరాంగ్ అయ్యి మళ్ళీ పద్మనాభంకి తగిలింది. సో చూద్దాం, ఖచ్చితంగా 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరు ఓటర్స్ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కాపు వాళ్ళు అయితే ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి అనేది చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.